హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అరటి పువ్వుతోటి క్రిస్పీ టేస్టీ ఆయిల్ పీల్చకుండా ఈవినింగ్ స్నాక్స్ కింద హెల్దీ వడని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూపించబోతున్నాను. జనరల్గా మనము పప్పు వడలు ఎక్కువగానే వేసుకుంటాము. ఇలా సింగిల్గా పప్పుతో వడలు కాకుండా అప్పుడప్పుడు ఏదో ఒక వెజిటేబుల్ కానీ ఆకుకూరలు కానీ యాడ్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలానే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. అయితే జనరల్‌గా ఈ అరటి పువ్వంటే కొంతమందికి ఇష్టముండదు. కొంచెము వెగటులాగా ఉంటుంది కదా! అందుకు గాను చేసే ప్రాసెస్ కూడా ఎక్కువగానే ఉంటుందని ఇష్టపడరనమాట. అయితే మనము ఓన్లీ పప్పులోనే కాకుండా డిఫరెంట్‌గా ఇలా వడల్లోని గానీ, పకోడాలో గానీ వేసుకున్నట్లయితే అందులో మనము ఈ అరటి పువ్వు వేసామనే తెలీదు. అంత టేస్టీగా ఉంటాయి. క్రిస్పీగా కూడా వస్తాయి. అయితే ఈ వడల్ని ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా పచ్చిశనగపప్పును తీసుకుని నానపెట్టుకోవాలండి. అయితే పచ్చిశనగపప్పు ప్లేస్‌లోని కొమ్ము శనగలు వేసుకోవచ్చు, కాబూలి చెన వేసుకోవచ్చు, పెసరపప్పు అంటే పట్టుతోటి ఉంటుంది కదా మనకి పచ్చ పెసలంటాము, అవి వేసుకోవచ్చు, రాజ్మా పిక్కలు వేసుకోవచ్చు, అలానే ఎర్ర కందిపప్పు మనకి స్కిన్‌తో దొరుకుతూ ఉంటుంది. అలా కూడా వేసుకోవచ్చు. ఈ శనగపప్పే వేయాలని ఏమీ లేదు. ఈ పప్పు ప్లేస్‌లోని మీరు ఏ పప్పు వేసుకున్నా పర్వాలేదు. కొంతమంది అలసందలు ఎక్కువ వాడుతూ ఉంటారు కదా! బొబ్బర్లంటారు. అలాంటివి కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏ పప్పు అనుకూలంగా ఉంటే ఆ పప్పుని 2 సార్లు వాష్ చేసుకొని, నీరు వేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు ఎర్లీగా కావాలి అనుకుంటే గోరువెచ్చని నీళ్ళు వేసుకొని నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత అరటి పువ్వుని నీట్‌గా మనము కొన్ని ఇందులో పదార్థాలు తీయవలసి ఉంటుంది కదా! అవైతే తీసుకోవాలండి. ఇదే కొంచెం ప్రాసెస్ అనమాట. నేనైతే ఒకసారి అరటి పువ్వుని తీసుకొస్తే 2, 3 ఏవైనా రెసిపీస్ చేస్తూ ఉంటాను. పప్పులో గానీ, ఫ్రైలా గానీ, ఇలా స్నాక్స్ కింద గానీ. మా దగ్గర అరటి పువ్వులు చాలా పెద్దగా దొరుకుతాయి. అయితే ఇది వరకు నేను ఒక వీడియో చేశాను కదా! ఆ వీడియోలో చేసిన ప్రాసెస్ ఇదంతా. అదే రోజు నేను చిన్నవి 2 అరటి పువ్వులు తీసుకొచ్చాననమాట. అయితే వేరే వేరే రోజు చేశాను గానీ, ఒకేసారి నీట్‌గా చేసేసుకొని ఒక ప్యాక్ చేసుకొని స్టోర్ చేసుకుంటామనమాట ఫ్రిడ్జ్‌లోని. మీరు బయటే పెట్టినట్లయితే కలర్ అంతా షేడ్ వచ్చేస్తుంది. అంటే బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తుందనమాట. చేసుకున్న వెంటనే అయితేనే కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అయితే ఆ రోజు నేను కొంచెం ముదురుగా ఉన్న పువ్వులొచ్చేసరికి పప్పులో వేసేసాను. కొంచెం లేతగా ఉన్నవొచ్చి ఇలా వడలు వేసాననమాట. మధ్యలో ఉంటుంది కదా! కొంచెం మనకి వైట్‌గా ఉంటాయి. అలానే లేత లేతగా ఉంటాయి. అవేం చేస్తానంటే నేను పకోడాలకు గానీ, వడల్లో గానీ వేసి చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఒకేలాగంటే కొంచెం బోరుగా ఉంటుంది కదా! అందుకు గాను. అయితే ఈ పువ్వుని క్లీన్ చేసేటప్పుడు చేతికి కొంచెము ఆయిల్ అప్లై చేసుకోండి. కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేస్తాయి. కొంచెం ప్రాసెస్ ఎక్కువే. మీరు బయట వర్క్ చేసేవాళ్ళైతే మాత్రం ముందు రోజే కొంచెం నీట్‌గా క్లీన్ చేసుకొని బాక్స్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే కలర్ షేడ్ అవ్వకుండా నీట్‌గా ఉంటుంది. చేసి ప్రాసెస్ ఎక్కువ గానీ హెల్త్‌కైతే చాలా మంచిదండి. జనరల్‌గా వెజిటబుల్స్ అయినా, ఆకుకూరలైనా హెల్త్‌కి చాలా మంచిదే. కానీ వాటిలన్నిటికన్నా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉండేదైతే ఈ అరటి పువ్వనే చెప్తాను. నేను ప్రాక్టికల్‌గా యూట్యూబ్ కోసమే కాకుండా మేము జనరల్‌గా ఎక్కువగా వాడుతూ ఉంటామనమాట. డిఫరెంట్‌గా పచ్చళ్ళలా కూడా చేస్తూ ఉంటాను. ఇలా ఈ పువ్వుని నేను చూపిస్తున్న 2 పదార్థాలన్నీ తీసుకున్న తర్వాత వాష్ చేసుకొని చిన్న చిన్న పీస్‌లా కట్ చేసుకోవాలి. మీరు కట్ చేసిన తర్వాత మాత్రము వాష్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితిలో చెయ్యొద్దు. అందులోని ఐరన్ అంతా వాటర్ ద్వారా పోతుందనమాట. ఇలా నీట్‌గా కట్ చేసుకొని, వాష్ చేసుకొని, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. అయితే నేను ఇది కొలతల ప్రకారం చెప్తానండి. నేను కట్ చేసుకున్న అరటి పువ్వు ముక్కల్ని 1 కప్పు తీసుకున్నాను. అదే కప్పుతోటి హాఫ్ కప్పు శనగపప్పుని నానబెట్టుకున్నాను. ఎందుకంటే శనగపప్పు నానిన తర్వాత మనకి డబుల్ క్వాంటిటీ అవుతుంది కదా! అందుకు గాను ఈ కొలతలతో వేసుకున్నట్లయితే వడ చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఈ తురుముకున్న అదే అరటి పువ్వు తురుము ఏదైతే ఉందో అది వేసినట్టే తెలీదనమాట. ఇలా తీసుకొని నార్మల్‌గా మనం వడల్లో వేసేస్తూ ఉంటాము డైరెక్ట్‌గా. అలా కాకుండా ఈ కట్ చేసుకున్న అరటి పువ్వు తురుముని మీ టేస్ట్‌కి తగ్గట్టుగా పచ్చిమిరపకాయ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు ప్రెజెంట్ నా దగ్గరైతే కరివేపాకు లేదు. దగ్గర ఉన్నట్లయితే వీలైనంత సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి అప్లై చేసేసి వదిలేయాలి. ఇలా వదిలేయడం వల్ల ఈ అరటి పువ్వు తురుము ఏదైతే ఉంటుందో అది స్మూత్‌గా అయ్యి మంచి టేస్ట్ తెచ్చి అందులోని వాటర్ అంతా బయటకు వస్తుందనమాట.
ఇదే ప్రాసెస్‌లోని మీరు శనగపప్పు మిశ్రమాన్ని కాకుండా శనగపిండిని కూడా వేసుకోవచ్చండి. అయితే ఇవంతా ముందే సాల్ట్ అప్లై చేసుకొని అలానే వదిలేసుకోవాలి. మీకు ఇంకా ఇష్టం ఉన్నట్లయితే ఇందులో రెడ్ చిల్లీ పౌడరు, జీరా పౌడరు, హల్దీ పౌడరు, అదే పసుపండి. డిస్టర్బెన్స్ అలా మధ్యలో వచ్చేస్తుంది. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక పావుగంట పాటు అలానే వదిలేయాలి. సాల్ట్ మనం ముందుగానే ఇలా అప్లై చేసి వదిలేయడం వల్ల వడ అయితే చాలా రుచిగా ఉంటుందండి. మనం డైరెక్ట్‌గా పప్పు మిశ్రమంలో వేసేసుకున్నట్లయితే మధ్యలో చప్పచప్పగా ఉంటుందనమాట. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా! దానికోసం ప్రిపరేషన్ అనమాట. మిక్సీ జార్‌లోని చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి ముక్కలు, మీ టేస్ట్‌కి తగ్గట్టుగా జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని, మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని కూడా వాటర్ లేకుండా వేసుకోవాలి. వాటర్‌తో వేసినట్లయితే వడలు క్రిస్పీగా రావు. అలానే మెత్త మెత్తగా వచ్చేసి కొంచెం లూజ్‌గా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న అరటి పువ్వు మిశ్రమం ఉంది కదా! ఒకసారి చెయ్యి పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు ఉంది కదా! ఆ శనగపప్పుని వేసేసి ఈ మిశ్రమము, ఆ మిశ్రమము బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే ఈ శనగపప్పుని మాత్రం మీరు మెత్తగా చేయకూడదండి. మీరు మరీ మెత్తగా చేసినట్లయితే మినపవడల్లా మరీ మెత్తగా వచ్చేస్తాయన్నమాట. అలా కాకుండా కొంచెం కచ్చా పిచ్చాగా మాత్రం గ్రైండ్ చేసుకుంటేనే క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి వడలు ఎప్పుడైనా సరే. మెత్తగా చేయకుండా సగం పప్పు నలిగి సగం పప్పు నలగకుండా వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చెక్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ముందుగానే చుట్టేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఉంచుకుంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక దాని వెనక ఒకటి ఈజీగా వేసేసుకోవచ్చు. జనరల్‌గా మనం ఏం చేస్తామంటే, ఇంట్లో వడల కన్నా బయట బండి మీద కొనే వడలు ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటాం కదా! అలా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఫస్ట్ వచ్చేసరికి మనం పప్పుని కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా, లూజ్‌గా కాకుండా. సెకండ్ టిప్ వచ్చేసరికి ఇలా ఈక్వల్‌గా చిన్న చిన్న బాల్స్‌లో చుట్టుకొని ఉంచుకున్నట్లయితే మనకి వడలు క్రిస్పీగా, టేస్టీగా చాలా నీట్‌గా వస్తాయి. టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా చుట్టుకొని ఉంచుకున్న తర్వాత మనం హ్యాండ్‌ని వాటర్‌లో ఒకసారి డిప్ చేసేసి ఒక్కసారి మాత్రమే ప్రెస్ చేయండి. పదే పదే మీరు మిక్స్ చేసి గట్టిగా వత్తనవసరం ఏమీ లేదు. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై ఐటమ్స్ ఏవైనా చేసేటప్పుడు లోతుగా ఉన్న కడాయిలు కాకుండా వెడల్పుటి కడాయిలు తీసుకున్నట్లయితే మనం ఏ రెసిపీనైతే చేయాలి అనుకుంటున్నామో ఆ రెసిపీ షేప్ అవుట్ రాకుండా నీట్‌గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా 80% మాత్రమే ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బాల్స్ అన్నీ చేత్తో ఒత్తుకుంటూ చక్కగా మనము ఒక నిమిషం పాటు హైలోని 2-3 నిమిషాల పాటు సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా ఉడికి పైన క్రిస్పీగా లోపల టేస్టీగా వస్తాయి. ఒకవేళ మీకు ఇలా డీప్ ఫ్రై చేసిన ఐటెమ్స్ ఇష్టం లేనట్లయితే మాత్రం ప్యాన్ మీద లైట్‌గా ఆయిల్ వేసుకొని సిమ్‌లోని ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా, హెల్తీగా తినేయవచ్చు. ఒక్కొక్కరి ఇష్టం ఒక్కోలాగా ఉంటుంది కదా! ఇలా కూడా నచ్చలేని వాళ్ళు మనము కేక్‌ని ఎలా అయితే బేక్ చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. మన ఇష్టమే ఎలా తయారు చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్‌లో తీసేసుకోవడమే. ఇది ఆల్రెడీ మనకి అరటిపువ్వు కొంచెం బ్రౌన్ కలర్‌లో ఉంటుంది కనుక ఇలా కనిపిస్తాయన్నమాట. జనరల్‌గా శనగపప్పు వడ యెల్లో కలర్‌లో మంచి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! మనకి అరటిపువ్వు వేయడం వలన ఇలా కనిపిస్తాయన్నమాట. చాలా బావుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. అలానే ఇందులో అరటిపువ్వు వేసామనే ఉండదు. తింటే అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చి అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తారని కోరుకుంటూ, నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటి ఎస్ఎం ఛానల్‌ని.